ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. చిన్న వాక్యం చూసుకుందాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడు. మనం ఏ అంశం గురించి ప్రార్థిస్తున్నామో ఆ విషయం గురించి మనకు నెమ్మది నిశ్చయత వచ్చేంత వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఇది యేసుప్రభువారు మనకు నేర్పించిన పద్ధతి. గెత్సెమనే తోటలో యేసుప్రభువారు 3 సార్లు ప్రార్థించినాడు. మొదటిసారి ప్రార్థించినాడు, హృదయంలో నిశ్చయత రాలేదు. రెండవసారి, మూడవసారి ప్రార్థించినాడు, మధ్యలో ఏ విషయాల గురించి ప్రార్థించలేదు. తప్పకుండా ఈ పద్ధతిని మన వ్యక్తిగత ప్రార్థనలో నేర్చుకోవాలి. అన్ని అంశాలు కలపకూడదు. ఒక విషయం గురించి నిశ్చయత కలిగే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. చాలామంది ప్రార్థిస్తారు, కానీ నిశ్చయత రాకముందే మధ్యలోనే ఆగిపోతారు. నిశ్చయత అంటే దేవుని ఆలోచన, నిశ్చయత అంటే దేవుని వాక్, నిశ్చయత అంటే దేవుని వాగ్దానం, నిశ్చయత అంటే దేవుని ఆలోచన. దేవుని ఆలోచన లేకుండానే చాలామంది ప్రార్థనలో సగంలోనే ముగిచేస్తూ ఉన్నారు. ఈ నిశ్చయత మనకు సమాధానాన్ని ఇస్తుంది, ఈ నిశ్చయత మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఈ నిశ్చయత మనకు ధైర్యాన్ని ఇస్తుంది. గొడ్రాలుగా ఉన్నటువంటి హన్న కేవలం మగబిడ్డ కొరకు మాత్రమే ప్రార్థించింది. దేవుని సన్నిధిలో హన్న ప్రార్థించిన తర్వాత దేవుని నిశ్చయత ఆమెకు దొరికింది. ఆ తర్వాత నుండి దుఃఖంగా ఉండడం మానుకుంది. భోజనం చేసి అప్పటి నుంచి సంతోషంగా ఉంది. సంఘం పేతురు కొరకు మాత్రమే ప్రార్థించింది. నిశ్చయత వారికి దొరికిన తర్వాత కలవరం అంతా వెళ్ళిపోయింది. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి ప్రార్థించినాడు. తన దాసుని చూచి పిలిచి సముద్రం వైపుకు వెళ్ళి చూడు అన్నాడు. దాసుడు మెరక ఎక్కి పార చూస్తే సముద్రం మీద ఏమీ కనపడలేదు. అట్లా 7 సార్లు చూశాడు. 7వ మారు మనిషి చెయ్యంత మేఘము సముద్రం పైకి ఎక్కి వస్తుంది. అది నిశ్చయత. ఈ నిశ్చయత ఎప్పుడు వస్తుంది అంటే అది ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధత మీద, ఒక వ్యక్తి యొక్క ఓపిక మీద, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మీద, ఒక వ్యక్తి యొక్క పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. మనకు అనేక సమస్యలు ఉండవచ్చు. అయితే ప్రతి సమస్య కొరకు ఒక సమయమును కేటాయించుకొని ప్రత్యేకంగా ప్రార్థించాలి. అన్నీ కలపకూడదు. ఈ నిశ్చయత ఆశీర్వాదం లాగా పనిచేస్తుంది. పగతో రగిలిపోతున్నటువంటి అన్నైనటువంటి ఏశావు విషయంలో భయంతో యబ్బోకు రేవు దగ్గర ఎంతో ప్రార్థించినాడు యాకోబు. ప్రార్థనలో అతనికి నిశ్చయత వచ్చింది. తనలో ఉన్న భయమంతా వెళ్ళిపోయింది. మనసులో నిశ్చయత రావడం వలన హృదయంలోకి సమాధానం వస్తుంది. అందుకొరకే మనం నిశ్చయత కలిగే వరకు ఒక అంశం గురించి విడవక మానక ప్రార్థిస్తూనే ఉండాలి. అలాగ ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభువా. నిశ్చయత గురించి మీరు మాట్లాడుతున్నారు నాయన. అది మా పరిశుద్ధతపై, ఓపికపై, విశ్వాసంపై, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క నిశ్చయత. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. మా నిశ్చయతను మాలో కలుగజేయండి. ఒక విషయం గురించి నిశ్చయత కలిగే వరకు ఎలా ప్రార్థించాలో మీరు గెత్సెమనే తోటలో మరి ప్రార్థన చేశారు నాయన. దయచేసి తండ్రి, అలాంటి ఓపికతో మీ సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన, నీ జవాబు కొరకు, నీ ఆలోచన కొరకు, మీరు ఇచ్చేటువంటి మాట కొరకు ప్రభువా, మీ అనుమతి కొరకు భారంగా ప్రార్థించుటకు మాకందరికీ సహాయం చేయండి. నిశ్చయత మాకు ఆశీర్వాదంలాగా పనిచేస్తుంది. నిశ్చయత మా మనస్సులో సమాధానాన్ని ఇస్తుంది, మా హృదయంలో నెమ్మదిస్తుంది. అన్ని రకాల భయాల నుండి మాకు విడుదలిచ్చేది నిశ్చయత. కావున ఈ నిశ్చయతను తండ్రి మాకు ప్రసాదించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. భారభరితమైన ప్రార్థనాత్మను దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు దేవుని వర్తమానాన్ని విని పట్టుదలతో ఎలాగ ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఓపికతో ఎలా ఉండాలి, ఇంకా కనిపెట్టుకునే ప్రార్థన ఆత్మ, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుని గెత్సెమనే తోటలో యేసుప్రభువారు చేసినట్లుగా అధికముగా ప్రార్థించి జయం పొందుకున్నట్టుకు దేవుని అనుమతి, దేవుని ఆలోచన, దేవుని వాగ్దానములను గురించి తెలుసుకున్నట్టుకు వీలవుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సర్వశక్తిగల క్రీస్తుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మన పాపభారమును మోసి ఉన్నాడు. ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప ఒక పాపికి రక్షణ లేదు, విమోచన లేదు, పాప క్షమాపణ లేదు, నిత్య జీవము లేదు. కాబట్టి నిత్య జీవమునకు వారసులు అవడానికి ప్రభువారు మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని గార్చాడు. ఆయనందు విశ్వాసం ఉంచండి, ఆయనను నమ్మండి, ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించండి. ప్రభు తప్పక క్రియ జరిగిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.